श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजम् आश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। दुर्मुख्यब्दे तौलिशुक्लप्रथमे स्वातिभे शुभे प्रादुर्भूतं गुरुं वन्दे श्रीमन्नारायणं मुनिं। नारायणार्यतिशेखरपादभक्तं गोपालदेशिकप्राप्तसमस्तबोधं श्रीजानकीशरणार्पितमानसाब्जं नारायणार्यतिवर्यमहं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्देतीश्वरश्री आजुषम्। అస్మద్గురుభ్యో నమః. ఇంతకు ముందు చేసిన వీడియోలలో ఆళ్వార్లనేవారు ద్రావిడ దేశంలో ఉండేవారని, వారు పన్నిద్దరని, వారిలో ముదలాళ్వార్ల గురించి నమ్మాళ్వార్ల గురించి క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో తిరుమంగై ఆళ్వార్ల గురించి చెప్పుకుందాం. అది 217వ సంవత్సరం, నళనామ సంవత్సరం. చోళ దేశంలో కావేరీ నది ఒడ్డున తిరుక్కురయలూర్ అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఆ సంవత్సరంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలో గురువారం నాడు శ్రీహరి యొక్క దివ్యాయుధాలైనటువంటి పంచాయుధాలలో ఒకటైన షాన్గం అనే ఆయుధాంశలో చతుర్థ కులంలో ఆవినాడుడయాన్ అనేవానికి ఒక కుమారుడు జన్మించడం జరిగింది. ఆ కుమారుడికి నీలుడు అని వాళ్ళు నామకరణం చేశారు. అయితే ఈ బాలుడు యవ్వనవంతుడయ్యాడు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత చేత శస్త్రాలు ధరించి మంచి శౌర్యాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న రోజుల్లో చోళరాజు ఈ నీలుణ్ణి చూసి ఇతని శూరత్వాన్ని, ఇతని భీకరమైనటువంటి రూపాన్ని చూసి తన సభలో నియమించి కొంతకాలానికి ఒక దేశాన్నిచ్చి సామంతరాజుగా ఈ నీలుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి పరకాలుడు అని నామకరణం చేయడం జరిగింది. పరకాలుడు అంటే శత్రువుల పాలిటి మృత్యువు అని అర్థం అన్నమాట. అదే సమయంలో తిరువాలి అనే దగ్గర ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి సరోవరం ఉందిట. ఆ సరోవరం కలువలతో స్వచ్ఛమైన నీటితో ఉంటుందిట ఎప్పుడు. అందుకే అప్సరస స్త్రీలు ఆ సరోవరానికి వచ్చి జలక్రీడలాడి వెళ్తూ ఉంటారట. అలాగా ఒకసారి కొంతమంది అప్సరస స్త్రీలు ఆ సరోవరానికి వచ్చి జలక్రీడలాడి మళ్ళీ స్వర్గానికి తిరుగు ప్రయాణం అయిపోయారు. అయితే వారిలో ఒక అప్సరస మాత్రం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణువుని ఆరాధించాలనే ఒక సంకల్పంతో ఆమె అక్కడ ఆ సరోవరంలో కలువలను కోస్తూ అక్కడే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఆమె భూలోకంలో ఉండిపోవడం వల్ల దేవతారూపంను వీడి మానవ శరీరధారిణి అయి బాలికగా ఆ సరస్సు నది ఒడ్డున తిరుగుతూ ఉందిట. ఇంతలో ఆ సమయంలో తిరునాంగూర్ నివాసి అయినటువంటి ఒక వైద్యుడు, అతను ఒక వైష్ణవుడు, అక్కడికి వచ్చి ఆ బాలికను చూసి అమ్మా నువ్వెవరమ్మా అని అడిగితే నీ తల్లిదండ్రులు ఎవరమ్మా అని ప్రశ్నలు వేయగా ఆమె నాకెవరూ తల్లిదండ్రులు లేరని, ఇలా వారితో దిగి వచ్చానని, నేను మాత్రం ఇక్కడ ఉండిపోయానని చెబితే వారికి అప్పటికే సంతానం లేకపోవడం వల్ల ఆ వైష్ణవుడు ఆ బాలికను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్యకి చూపించి చక్కగా వారి సొంత బిడ్డ వలె పెంచడం మొదలుపెట్టారు. ఆ బాలికకి కుముదవల్లి అని నామకరణం చేశారు. ఎందుకంటే కుముదం అంటే కలువ. ఈయన చూసేటప్పటికీ ఆమె చేతి యందు కలువని ధరించి ఉంది కాబట్టి ఈమెకి కుముదవల్లి అని నామకరణం చేశారు ఆ దంపతులు. ఆమె యవ్వనవంతురాలైంది, చాలా మంచి సౌందర్యవతి అయిందిట. ఇది ఇలా ఉండగా కుముదవల్లి సౌందర్యం గురించి విన్నవాడైన నీలుడు బయలుదేరి తిరునాంగూరు వెళ్ళి ఆ శ్రీవైష్ణవ దంపతుల్ని కలిసి తమ బిడ్డను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతాడు. అయితే వీరికి కూడా మొదటి నుండి ఈ పిల్ల తల్లిదండ్రులు ఎవరో ఏమిటో ఏ వంశమో తెలియదు కాబట్టి నీలుని కోరిక అంగీకరించదలచి ఆమెని అడుగుతారు, అమ్మ కుముదవల్లి,
నువ్వు ఈతన్ని వివాహం ఆడతావా అని. అంటే అప్పుడు ఆమె 2 షరతులు పెడుతుంది. ఆయన పంచసంస్కారపరుడై ఉండాలి. పంచసంస్కారాలంటే ఏమిటి అంటే చక్రాంకితాలు చేస్తారు. శ్రీ వైష్ణవులకి సద్వైష్ణవ ఆచార్యులు లేదా భాగవతోత్తములు మనకి చక్రాంకితాలు అంటే శంఖం చక్రం కాల్చి ఇరువైపులా భుజాల మీద వేస్తారు ముద్రలు. ఎందుకండి అసలు ఏమిటి పంచసంస్కారాలంటే అన్నది దాని గురించి మనం తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ విధంగా పంచసంస్కారపరుడై ఉండాలి. అలాగే సంవత్సరం పాటు శ్రీ వైష్ణవ భాగవతోత్తములందరికీ కూడా తదియారాధన చేయాలి. తదియారాధన అంటే సపాట్లకు పెట్టాలి. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే అన్నదానం అనుకోండి, భోజనాలు పెట్టాలి. ప్రతిరోజు సంవత్సరం పాటు శ్రీ వైష్ణవ భాగవతోత్తములకి భోజనాలు పెట్టి వారు తినగా మిగిలినటువంటి తళిహ ప్రసాదం ఏదైతే ఉందో, అంటే వంట చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి అది తినాలి అని చెప్పి ఆవిడ షరతు పెడుతుంది. ఆ షరతుకి నీలుడు అంగీకరించి, అదే మన పరకాలుడు అంగీకరించి తిరునరయూర్ అని ఒక దివ్యదేశం ఉంది. ఆ దివ్యదేశానికి వెళ్ళి అక్కడ నంబిగారిని ఆశ్రయించి ఆయన ద్వారా పంచసంస్కారపరుడై తర్వాత మళ్ళీ తిరునాంగూరుకొచ్చి ప్రతిజ్ఞ చేస్తాడు. నేను సంవత్సరం పాటు భాగవత తదియారాధన చేస్తాను అని ప్రతిజ్ఞ చెయ్యగానే ఆ వైద్య దంపతులు కుముదవల్లిని పరకాలునికిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అంటే ఆ కాలంలో ప్రతిజ్ఞ చేశారు అంటే, మాట ఇచ్చారు అంటే దాని మీద నిలబడ్డానికి ఎంతకైనా వెళ్ళేవాళ్ళు. అదే ఇప్పుడు కాలంలో అనుకోండి, అన్నాననడానికి ప్రూఫ్లు ఏంటి, అన్నాను అనుకున్నాను అవ్వలేదు ఏమిటి చేస్తాం ఇప్పుడు, ఇలా మాట్లాడతారు ఇప్పటి వాళ్ళు. అది అప్పటి కాలంలో వాళ్ళకి ఇప్పటి కాలంలో వాళ్ళకి తేడా. వివాహమైన తరువాత కుముదవల్లికిచ్చిన మాట ప్రకారం పరకాలుడు భాగవత తదియారాధన చేస్తూ కాలం గడుపుతున్నాడు. అయితే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే ప్రోత్సహించే వాళ్ళకన్నా దానిని చూసి సహించలేనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ. అలాగే పరకాలుడు చేస్తున్నటువంటి భాగవత తదియారాధనని చూసి ఓర్వలేనటువంటి కొంతమంది చోళరాజు దగ్గరికి వెళ్ళి, రాజా, పరకాలుడు చూస్తే ద్రవ్యాన్నంతటినీ కూడా భాగవత తదియారాధనకే వెచ్చిస్తున్నాడు, మీకేమైనా కప్పం కడతాడంటారా అని కాస్త వక్రబోధలు చేయడం మొదలుపెట్టారు. అది విన్న రాజు తన పరివారాన్ని పరకాలుడి దగ్గరికి పంపించి కప్పం కట్టవలసిందిగా శాసనాన్ని జారీ చేశాడు. అయితే పరకాలుడు ఆ వచ్చిన పరివారాన్ని రేపు రండి తర్వాత రండి అని తిప్పేసరికి ఆ పరివారం పరకాలుడిని నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి తదియారాధనకి ఎటువంటి ఆటంకం కలగకూడదని చెప్పి పరకాలుడు వారితో యుద్ధాన్ని చేసి వారిని వెనక్కి పంపించేశాడు. ఇంకా చేసేదేమీ లేక చోళరాజు స్వయంగా తన పరివారంతో వచ్చి పరకాలుడిని పిలిపించి ఇదేమిటని అడిగితే, పరకాలురు ఆత్మరక్షణ కోసమే యుద్ధం చేసేనే తప్ప కృతజ్ఞుణ్ణి కాదని చెప్పి నాతో రండి ధనం చెల్లిస్తానని అంటాడు. అప్పుడు రాజు తన ఆంతరంగిక మంత్రి అయినటువంటి ఒక మంత్రిని పరకాలురు వెంట పంపిస్తాడు. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఎక్కడా ధనమిచ్చే ఛాయలు కనిపించకపోయేసరికి ఆ మంత్రి తనతో వచ్చిన సైన్యాన్ని పరకాలురిని బంధించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ సైన్యం పరకాలురిని బంధించి ఒక శూన్య ప్రదేశంలో పెట్టి చుట్టూ భటులు కావలిగా ఉంటారు. 3 రోజుల పాటు స్నాన అన్నపానాదులు మాని రంగనాథుణ్ణి, వెంకటేశ్వరుణ్ణి, వరదరాజస్వామిని శరణాగతి చేస్తారు పరకాలురు. ఇంతలో కరిగిరిన వెలసినటువంటి వరదరాజస్వామి ఆయనకి కల్లో కనిపించి, కంచిలో వేగవతి నది ఒడ్డున త్రవ్వి చూస్తే నీకు నిధి దొరుకుతుందని, ఆ నిధితో నువ్వు రాజు కప్పాన్ని చెల్లించి మిగిలింది భాగవత తదియారాధనకు ఉపయోగించమని చెప్తారు స్వామి. ఆ విషయాన్ని మంత్రికి వివరించి ఆ మంత్రి పరివారాన్ని వెంటబెట్టుకొని కంచికి వెళ్ళి ఆ వేగవతి నది ఒడ్డున త్రవ్వి చూస్తే నిధి కనిపించదు. ఎలాగని చెప్పి ఆ రోజు మళ్ళీ వరదరాజస్వామిని తలుచుకుంటూ నిద్రించేసరికి మరల స్వామి కలలో కనిపించి
ఆ నిధి ఉన్న గుర్తులు, ఆ చోటు గుర్తులు వరదరాజస్వామి చెప్తారు. ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వి చూసేసరికి అపారమైనటువంటి ధనరాశి కనిపిస్తుంది వాళ్ళకి. అందరూ ఆశ్చర్యచకితులైపోతారు. ఆ ధనరాశిలో రాజు ధనాన్ని చెల్లించి మిగిలిన ధనాన్ని పట్టుకొని తిరుగు ప్రయాణం అవుతారు పరకాలురు. ఇది విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఆ భాగవత వైభవానికి ఎంతో సంతసించి ఆ ద్రవ్యాన్ని తన బొక్కసంతో కలవనీయకుండా దాన ధర్మాలకి మాత్రమే ఉపయోగించాడు ఆ రాజు. ఇక స్వార్జిత ద్రవ్యంతోనే భాగవత తదియారాధన చేయాలని సంకల్పించి నలుగురిని తన మంత్రులుగా నియమించుకున్నారట పరకాలురు. వారు ఎవరుట? నీర్మేల్ నడప్పాన్, నీటిపై నడిచేవాడు ఒకడుట. నిజోలో తుంగువాన్, నీడన ఒదిగి ఉండేవాడు ఒకడుట. తాళూతువాన్, తాళాన్ని ఊది తీసేవాడు ఒకడుట. తోలా వழక్కన్, గాలిలో నడిచేవాడు ఒకడుట. ఇలా ఈ నలుగురు మంత్రుల్ని సహాయకులుగా పెట్టుకొని ఆడల్మా అనే ఒక గుర్రాన్ని, అమరర్ కడమాకళియానే అనేటటువంటి ఒక ఏనుగుని వెంటబెట్టుకొని అడవులలో నివసిస్తూ పట్టణాలలో, పల్లెలలో, గ్రామాలలో ఉన్నటువంటి అవైష్ణవ ద్రవ్యాన్ని దొంగిలించి తెచ్చి భాగవత తదియారాధన చేస్తూ కాలం గడిపేవారుట పరకాలురు. ఇంతలో ఒకనాడు ఒక సంఘటన జరిగింది. ఒక గ్రామంలో ఒకనాడు ఒక చీకటి రాత్రిలో ఒక సంపన్నుడైనటువంటి ఒక గృహస్థు ఇంటి పెరటి వాకిల్లో ఈయన పొంచి ఉన్నారట. అప్పుడు ఆ గృహిణి ఒక బంగారు భోజన పాత్రని కడగడానికని చెప్పి పెరట్లోకి రాగానే పరకాలురు ఆ గోడ దూకి వచ్చి ఆమె చేతిలోనున్నటువంటి బంగారు భోజన పాత్రని లాక్కొని ఆ గోడ దూకి వెలుపలికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఈవిడ అస్మద్గురుభ్యో నమః అని అందిట అని ఆచార్యుల్ని తలుచుకొని ఆమె లోపలికి వెళ్ళి భర్తతో చెప్పేసరికి ఆమె అలా ఆచార్యుల్ని తలుచుకోవడం విన్నటువంటి పరకాలురు అది భాగవత ద్రవ్యమని, వైష్ణవ ద్రవ్యమని తలచి వెంటనే వెనక్కొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారట. వెంటనే ఆ దంపతులిద్దరూ వచ్చి చూస్తే అక్కడ ఆ బంగారు భోజన పాత్ర అక్కడ పెట్టేసి ఉందిట. అప్పుడు ఆ భర్త భార్యతో అన్నట్ట, ఈ ప్రాంతంలో పరకాలురు భాగవత తదియారాధనకని చెప్పి అభాగవత ద్రవ్యాన్ని దొంగిలిస్తున్నారని విన్నాను నేను. నీ చేతిలో పళ్ళాన్ని లాక్కునేటప్పుడు నువ్వేమైనా అన్నావా? నువ్వేమీ అనకుండా ఉండుంటే మన ద్రవ్యం కూడా భాగవత తదియారాధనకు ఉపయోగపడేది కదా అని అన్నట్ట ఆ భర్త. అప్పుడు ఆ భార్య, నేనేమీ ఆయన్ని దూషించలేదండి, అస్మద్గురుభ్యో నమః అని ఆచార్యుల్ని మాత్రమే తలుచుకున్నాను అని అందుట. అది ఎప్పుడైతే ఆవిడ ఆచార్యుల్ని తలుచుకుందో వెంటనే అది వైష్ణవ ద్రవ్యం అని తలచి ఆయన వెనక్కి పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట. ఇదిలా ఉండగా ఒకనాడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. స్వయంగా భగవంతుడినే దారిదోపిడీ చేశారట మన పరకాలురు. ఒకనాడు అరణ్యంలో పొంచి ఉన్నారట పరకాలురు. ఆనాడు పగలు 3వ జాము వరకు బాటసారులెవరూ అటువైపుగా రాలేదుట. అయ్యో, ఈనాటి తదియారాధన ఎలా గడుస్తుందా అని పాపం చింతిస్తూ వారి శిష్యులలో ఒక శిష్యుణ్ణి చెట్టెక్కి చూడమన్నారట. ఇంతలో శ్రీరంగనాథుడు మన పరకాలురిని అనుగ్రహింపదలచి దేవేరితో కలిసి వారిరువురు నూతన దంపతుల్లాగా పల్లకీనెక్కి బ్రహ్మగారిని వృద్ధ పురోహితుడిగా చేసుకొని దేవతలని పెళ్లి బంధువులుగా చేసుకొని అపారమైనటువంటి ధన సంపదలతో అనేక ఆభరణ వస్త్రాలతోటి ప్రయాణమే అటుగా వెళుతున్నారట మన రంగనాథుడు దేవేరితో కలిసి నూతన దంపతుల్లాగా. మరి ఏం జరుగుంటుందో, ఎలా దారిదోపిడీ చేశారో అయినా, స్వామి ఏ విధంగా కటాక్షించాడో అన్నది పార్ట్ 2లో చెప్పుకుందాం. మీకు ఎలా అనిపించిందో, మీరింకా ఎంత ఆసక్తిగా ఉన్నారో వీలైతే కామెంట్లో చెప్పండి. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.